విదేశ పూర్వగాథలు. ఈ విభాగంలో బాబిలోన్ కథ. మితిమించి తిన్న దేవుడు. రాజప్రాసాదం వెనక ఒక చిన్న కొండ. ఆ కొండ మీద రాజ్యాధిదేవుడి ప్రధాన ఆలయము ఉండేవి. ఆ దేవాలయంలోని దేవుణ్ణి రాజ్య ప్రజలు సజీవుడిగా భావించి కొలిచేవారు. నైవేద్యం పెట్టే ఫలహారాలను దేవుడు పుష్టుగా భోంచేసేవాడని కూడా భక్తులు విశ్వసించేవారు. తనకు పెట్టే వంటకాలను 10 మంది ఎదుట తినటానికి దేవుడు సంకోచిస్తున్నాడని ఆలయ ప్రధాన పూజారి రాజుకు చెప్పాడు. అందువల్ల రోజు సాయంకాలం పూజాది కార్యక్రమాలు పూర్తయ్యాక విగ్రహం ఎదుట రుచికరమైన వంటకాలు ఉంచేవారు. ఆ తర్వాత పూజారి తలుపులు మూసి తాళం వేసేవాడు. ఉదయం రాజకుటుంబంతో పాటు భక్తజన సందోహం వచ్చి చూసేసరికి రాత్రి పెట్టిన వంటకాలు లేకుండా సూర్యకిరణాలలో ఖాళీ పాత్రలు, పళ్ళాలు తళతళలాడుతూ కనిపించేవి. మరో విశేషం ఏమిటంటే దేవుడు రుచికరమైన వంటకాలను మాత్రమే తినేవాడు. అంతగా రుచి లేని వాటిని ముట్టుకుని వదిలిపెట్టేసేవాడు. దేవుడి రుచికరమైన వంటకాల ప్రీతిని ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు. దేవుడికని ప్రత్యేకంగా వంటలు చేయడానికి రాజుగారి వంటశాలలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడింది. దేవుడికి నైవేద్యంగా పెట్టే ఫలహారాలు చాలా వరకు ఇక్కడి నుంచే వెళ్లేవి. మిగిలినవి నగర ప్రముఖులు పంపేవారు. ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి వచ్చే రాజబంధువులు, రాజప్రతినిధులు ఈ అద్భుతాన్ని చూసి అబ్బురపడేవారు. తన పక్కనే అలా సజీవుడైన దేవుణ్ణి కలిగిన రాజు ఎంతటి అదృష్టవంతుడో కదా అని చెప్పుకునేవారు. ఆలయ పూజారి అప్పుడప్పుడు వచ్చి దేవుడు ప్రత్యేక వంటకాలు కావాలన్నాడని రాజుకు చెప్పేవాడు. రాజు పరమానందంతో తన వంటవాళ్ల చేత దేవుడు కోరిన వంటలు ఎంతో జాగ్రత్తగా చేయించి పంపేవాడు. ఒకనాడు రాజు అనేక విషయాలు తెలిసిన విజ్ఞుడు, వివేకి అయిన డేనియల్ అనే మిత్రుడితో మాట్లాడుతూ ఉండగా ఆలయ పూజారి అక్కడికి వచ్చి రాజుకేదో రహస్యంగా చెప్పాలన్నాడు. రాజు డేనియల్తో ఆసక్తిగా మాట్లాడుతూ ఉండటం వల్ల మధ్యలో ఆపి రహస్య మందిరానికి వెళ్ళటానికి సుముఖత చూపలేదు. ఏం చెప్పాలనుకున్నావో ఇక్కడే చెప్పు. ఈ పెద్ద మనిషి చాలా మంచివాడు. నువ్వు చెప్పే విషయం మరెక్కడా పొక్కనివ్వడు అన్నాడు పూజారితో. అయితే పూజారి అందుకు అంగీకరించలేదు. రహస్యంగానే చెప్పాలని పట్టుపట్టాడు. దాంతో రాజు ఇబ్బందికరంగా లేచి పూజారిని వెంటబెట్టుకుని రహస్య మందిరానికి వెళ్ళి వెంటనే డేనియల్ వద్దకు తిరిగి వచ్చి ఆయన ఎదుట కూర్చుంటూ, పూజారి చెప్పవచ్చింది అంత ప్రత్యేక విషయమైందేమీ కాదు. అనవసరంగా మన సంభాషణకు అంతరాయం కలిగించాడు అన్నాడు. ప్రభు, మరీ ప్రత్యేకమైనది కాకుంటే ఆయన చెప్పిన సంగతి నాతో చెప్పవచ్చును కదా అని అడిగాడు డేనియల్. ఈరోజు రాత్రికి మరిన్ని ప్రత్యేక వంటకాలతో మామూలు కన్నా 2 పంపమన్నాడట దేవుడు, అంతే అన్నాడు రాజు. నిజానికి ఆయన అదే చెప్పి ఉంటాడని నేను ఊహించాను అన్నాడు డేనియల్. అది నీకెలా తెలుసు అని అడిగాడు రాజు విస్తుపోతూ. పూజారి మనసులోని ఆలోచనను సైతం డేనియల్ అంత సులభంగా పసిగట్టగలడని రాజు నమ్మలేకపోయాడు. ప్రభు, తమను వేలాది మంది భక్తులను ఇబ్బంది పెట్టే ఆ సత్యాన్ని ఇప్పుడు చెప్పనందుకు నన్ను మన్నించండి అన్నాడు డేనియల్. ఈ మాట రాజులో మరింత ఉత్కంఠను రేకెత్తించింది. అయితే ఆయన ప్రశ్నకు రేపు ఉదయం సంతృప్తికరమైన సమాధానం చెప్పగలనని డేనియల్ రాజుకు నచ్చజెప్పి ఒప్పించాడు. అందుకు వీలుగా ఆనాటి రాత్రి ఆలయం తలుపులు మూసే ముందు దేవాలయంలోని విగ్రహం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయడానికి తనను అనుమతించాలని విన్నవించుకున్నాడు. అందుకు అభ్యంతరం చెప్పడానికి రాజుకి ఎలాంటి కారణమో కనిపించలేదు. డేనియల్ చీకటిలో దేవుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం పూజారికి నచ్చలేదు. అయితే రాజే అందుకు అనుమతించాక తనేం చేయగలడు గనక ఊరుకున్నాడు. ఆ రోజు సాయంకాలం రాజు డేనియల్ సమక్షంలో ఆలయం తలుపులు మూశాడు పూజారి. కోరిన వంటకాలను దేవుడు సంతోషంగా ఆరగించగలడని ఆశిస్తున్నాను. ఆ వంటకాలను నా కోసం ప్రత్యేకంగా ఉన్న వంటవాడే తయారు చేశాడు. వాణ్ణి మించిన వంటవాడు ఇవాళ ప్రపంచంలోనే లేడు. వాడు ఈ పూటంతా దేవుడి కోసం నిర్దేశించిన వంటశాలలోనే ఉండిపోవడం వల్ల నిజానికి నేను నాకు ఇష్టమైన వంటలను తయారు చేయించుకోలేకపోయాను అన్నాడు రాజు. పూజారి ఆయన అతిథుల కోసం తమకు ఇష్టమైన వంటలను త్యాగం చేయటం చాలా దయనీయమైన విషయం ప్రభు అన్నాడు డేనియల్. వివేకవంతులకు సైతం
అప్పుడప్పుడు నా మాటలు అర్థం కావడం లేదనిపిస్తోంది. నేను నా వంటవాణ్ణి వేరొక వంటశాలకు అనుమతించింది పూజారి కోసం కాదు, సాక్షాత్తు దేవుడి కోసం అన్నాడు రాజు. డేనియల్ చిన్నగా నవ్వాడు. రాజు కనుబొమ్మలు ముడిపడ్డాయి. మరునాడు తెల్లవారగానే ఆలయం ముందు గుమికూడిన రాజు, ఆయన పరివారం డేనియల్ సమక్షంలో ఆలయం తలుపులు తెరిచాడు పూజారి. అనుకున్న విధంగానే రాజుగారి వంటశాలలో తయారైన ప్రత్యేక వంటలేవి అక్కడ కనిపించలేదు. ఇతర భక్తులు పంపిన వంటలు మాత్రం సగానికి పైగా అలానే ఉన్నాయి. వాటిని పంపిన భక్తులు, మేము పంపిన వాటిని దేవుడు ముట్టుకోలేదు, మేము దురదృష్టవంతులం అన్నారు విచారంగా. డేనియల్ మళ్ళీ నవ్వాడు. మిత్రమా, నువ్వు చెప్పిన మాటకు, హేళనపూర్వకమైన నీ ప్రవర్తనకు వివరణ కావాలి, లేకుంటే నీకు శిక్ష తప్పదు అని హెచ్చరించాడు రాజు. ప్రభూ, ఈ వంటలన్నిటినీ ఈ రాతి దేవుడే మింగేశాడని మీరు విశ్వసిస్తున్నారా? నిజంగానే ఈ రాతి విగ్రహంలో దేవుడే ఉన్నట్టయితే భక్తులు భక్తితో సమర్పించిన వాటితో సంతృప్తి చెందకుండా దురాశాపరులు, తిండిపోతులు అయిన మనుషుల్లా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అడగడగలడని భావిస్తున్నారా అని అడిగాడు డేనియల్. మిత్రమా, నువ్వేమైనా గుడ్డివాడివా? బావున్న వాటినంతా దేవుడు భుజించి ఉండటం నీకు కనిపించటం లేదా? దేవుణ్ణి అవమానించడానికి నీకెన్ని గుండెలు అన్నాడు కోపంగా. ప్రభువులు మన్నించాలి, నేను దేవుణ్ణి అవమానించటం లేదు, దేవుడి పేరుతో మోసం చేస్తున్న వారిని చూపడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఈ కాగడాను తీసుకున్న వెంట రండి, విగ్రహం వెనక ఇంకా మసక చీకటిగానే ఉన్నది అంటూ రాజుకు వెలుగుతున్న కాగడానిచ్చి డేనియల్ గుడి లోపలికి నడిచాడు. విగ్రహం వెనక వైపుకు చేరాక అక్కడ నేల మీద పలుచటి బూడిద పొర మీద కనిపించిన పాదాల గుర్తులను రాజును జాగ్రత్తగా పరిశీలించమన్నాడు. ఆ అడుగు జాడలను అనుసరించి వెళ్లడంతో వారికి కటిక చీకటిగా ఉన్న ఒక మూలలో పలుచటి రాతి పలకతో మోయబడిన రహస్య ద్వారం కనిపించింది. దాని వెనక పూజారి గృహం ఉంది. ఇవన్నీ ఏమిటి అని అడిగాడు రాజు అయోమయంగా. ప్రభు, ఒక్కొక్క రాత్రి పూజారి, ఆయన కుటుంబీకులు ఈ రహస్య ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించి నైవేద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తినేస్తున్నారు. నిన్న పూజారి ఇంటికి ముఖ్యమైన బంధువులు అంటే ఆయన కోడలి తల్లిదండ్రులు వచ్చారని నాకు తెలుసు. వారికి ప్రత్యేక వంటలతో విందు భోజనం పెట్టాలి కదా. నిన్న సాయంకాలం దేవుడి విగ్రహాన్ని ప్రదక్షిణ చేసినప్పుడు నేను నేల మీద బూడిద చల్లాను. మనం చూసిన అడుగుజాడలు పూజారివి, ఆయన కుటుంబీకులవి, బంధువులవీను అంటూ వివరించాడు డేనియల్. రాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. ఆ తర్వాత తేరుకుని పూజారికి కారాగార శిక్ష విధించాడు. ఓరి దేవుడా, దేవుడి పేరుతోనే ఇలాంటి మోసాలు ఎలా జరుగుతాయి అని ఆశ్చర్యపోయాడు రాజు. ప్రభు, మనుషులమైన మనకన్నా ఎక్కువగానే దేవుడు కూడా మూర్ఖులు, దుర్మార్గుల దురాగతాలను అనంతంగా భరిస్తూనే ఉంటాడు. అందుకు గల కారణాలు మనకు అవగతం కావు. ఏది ఏమైనప్పటికీ నిజం వెలుగు చూసే తరుణం తప్పక వచ్చి తీరుతుంది అన్నాడు డేనియల్. కథ సమాప్తం. ఉత్తమ వైద్యుడు. వల్లభాపురంలో నివసించే ధనాచారి పేరున్న వైద్యుడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు మించిన వైద్యుడు లేడని ప్రతీతి. ధనాచారికి పిల్లలు లేరు. ఎవరికైనా వైద్య వృత్తి నేర్పుదామని ఉన్నా, ఏ విద్య అయినా స్వతహాగా కొంత ఆసక్తి, అభిలాష ఉంటే తప్ప కేవలం నేర్పితే రాదని ఆయన నమ్మకం. ఇలా ఉండగా ధనాచారికి దూరపు బంధువైన తిరుమలాచారి తన కొడుకులిద్దరితో కలిసి వల్లభాపురానికి వైద్యం కోసం వచ్చాడు. అతనికి నగరంలో నగల వ్యాపారం ఉంది. కొంతకాలంగా అతను నారపుండు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కొడుకులు రమణుడు, రాఘవులు ఇద్దరు ధనాచారి చేస్తున్న వైద్య వృత్తి పట్ల ఆకర్షితులయ్యారు. ధనాచారి వైద్యంతో 2 వారాల్లోనే తిరుమలాచారి వ్యాధి బాగా తగ్గుముఖం పట్టింది. ఆయన తిరిగి నగరానికి ప్రయాణమవుతూ ధనాచారితో, అన్నగారు, తమరు అపర ధన్వంతుర్లు. అయితే ఇంత విద్వత్తు, హస్తవాసి అన్నీ మీతోనే ఆగిపోవటం నాకెందుకో నచ్చటం లేదు అన్నాడు. అందుకు ధనాచారి, నే చేయగలిగిందేమీ లేదు కదా, కొంతైనా ఈ విద్య పట్ల సహజంగా ఆసక్తి, అనురక్తి ఉంటే తప్ప ఇతరులకు నేర్పలేం అన్నాడు. నా కొడుకులు రమణుడు, రాఘవులు ఇద్దరికీ వైద్యం పట్ల ఆసక్తి ఉంది. వాళ్లను మీ శిష్యులుగా చేసుకోండి అని కోరాడు తిరుమలాచారి.
తగిన పరీక్ష పెట్టిన తర్వాతే వాళ్లను శిష్యులుగా స్వీకరిస్తానన్నాడు ధనాచారి. ఆ జవాబుకు తృప్తిగా తలాడించి తిరుమలాచారి నగరానికి వెళ్ళిపోయాడు. ఇద్దరిలో రమణుడు తెలివైనవాడు, తొందరగా ఆకలింపు చేసుకునేవాడు. రాఘవులు నెమ్మదస్తుడు, విషయాన్ని 1-2 సార్లు విని నిర్ధారించుకునేవాడు. 10 రోజుల పాటు ఇద్దరికీ పలు రకాల ఆకులు, మూలికలు మొదలైన వాటిని పరిచయం చేశాడు ధనాచారి. తను వైద్యం చేసే విధానాన్ని పరిశీలించమని చెప్పేవాడు. ఇలా ఉండగా పక్క ఊరు భూస్వామి గారికి బొత్తిగా అన్నహితువు పోయిందని, కనిపించని రోగమేదో ఆయనను కుంగదీస్తోందని ధనాచారి వచ్చి వైద్యం చేయాలని కబురు వచ్చింది. ధనాచారి కబురు తెచ్చిన వ్యక్తి దగ్గర మరికొంత సమాచారం రాబట్టాడు. భూస్వామి గారి అజీర్ణ వ్యాధికి మందేం వాడాలో చెప్పి రమణుణ్ణి పంపాడు. రమణుడు వారం రోజుల పాటు గురువుగారు చెప్పిన మూలికలు, ఆకులు నూరి గుళికలు చేసి భూస్వామికి ఇవ్వసాగాడు. ఆయనకు తగ్గినట్లే తగ్గి తిరిగి రోగం తిరగబెట్టింది. రమణుడికి ఏది పాలుపోలేదు. ఈసారి రాఘవులు భూస్వామి వద్దకు వెళ్ళి తాను వైద్యం చేస్తానన్నాడు. సరేనన్నాడు ధనాచారి. ముందుగా ఆయన ప్రతిరోజు భుజించే ఆహారాన్ని తెప్పించి పరీక్షించాడు రాఘవులు. ఆయన భోజనం నిండా నెయ్యి, నూనెలు గుప్పించబడి ఉన్నాయి. బలవర్ధకమైన అనేక రకాల పదార్థాలు అవసరమైన వాటికన్నా అధికంగా ఉన్నాయి. అసలు లోపం ఎక్కడుందో అర్థమైంది రాఘవులకి. అయ్యా, మీరు పథ్యం చేయవలసి ఉంటుంది. 10 రోజుల పాటు చింతపండు రసం, చిలికిన మజ్జిగతో కూడిన భోజనం మాత్రమే చేయాలి. అప్పుడే నేను మా గురువుగారి ఆజ్ఞగా ఇచ్చే ద్రావకం తమకు ఉపకరిస్తుంది అన్నాడు రాఘవులు వినయంగా. అలాగేనన్నాడు ఆయన. వారం రోజుల్లోపనే ఆయన అజీర్ణ వ్యాధి తగ్గుముఖం పట్టింది. భూస్వామి ఎంతో సంతోషించి రాఘవులకి ఘనంగా సంభావనలు ఇచ్చి సాగనంపాడు. రాఘవులు తిరిగి వచ్చిన సమయంలో ధనాచారి ఇంటలేడు. రమణుడు అతన్ని అడిగి జరిగినదంతా తెలుసుకున్నాడు. సాయంత్రం ధనాచారి ఇంటికి రాగానే రమణుడు ఆయనతో, గురుదేవా, రాఘవులు భూస్వామికి చేసిన వైద్యం ఏమిటో తెలుసుకున్నాను. సొంఠి పొడి, జీలకర్ర, కాస్త మిరియం, మరికొంత బెల్లం కలిపి కాచిన కషాయం మాత్రమే. కానీ నేను మాత్రం తమరు చెప్పిన వైద్యాన్నే చేశాను. అయినా ఫలితం కనిపించలేదెందుకని అని అడిగాడు. అలాగా అంటూ ధనాచారి చిరునవ్వు నవ్వి, రమణ, వైద్యుడు రోగిని మాత్రమే కాదు, రోగాన్ని కూడా పరీక్షించాలి. రోగానికి మూల కారణమేమిటో తెలుసుకోగలగాలి. భూస్వామి గారికి అతిగా భోజనం చేయటం వల్ల వచ్చిన వ్యాధి, దానికి మందుల కన్నా లంకణమే బాగా పనిచేస్తుంది. అందుకే రాఘవులు వైద్యం ఫలించింది అన్నాడు. మరునాడు మూలికల కోసం వనంలో తిరుగుతూ ఉండగా రమణుడు, రాఘవులకు ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటం కనిపించింది. చిరిగిన దుస్తులతో బక్క చిక్కి ఉన్న అతన్ని చూసి, ఎవడో బెచ్చగాడు, తిండి లేక సొమ్మసిల్లినట్టున్నాడు, పద మనం వచ్చిన పని చూద్దాం అంటూ కదలబోయాడు రమణుడు. వచ్చిన పని సరే, ఆపదలో ఉన్న ఇతన్ని ఇక్కడ ఎలా వదిలిపెట్టిపోగలం అంటూ రాఘవులు అతని ముఖం మీద నీరు చల్లి స్పృహ రాగానే, రమణ, ఇతన్ని ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిద్దాం. ఇలా పడి ఉండటానికి కారణం తిండి లేకపోవడంతో పాటు మరేదైనా వ్యాధి కూడా ఉన్నదేమో, గురువుగారి చేత పరీక్ష చేయిద్దాం అని ఆ వ్యక్తిని ధనాచారి వద్దకు తీసుకువచ్చాడు. జరిగింది విన్న ధనాచారి రమణుడితో, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ల పట్ల, రోగుల పట్ల వైద్యుడికి సానుభూతి ఉండాలి. అతడి ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి డబ్బు తీసుకోవాలి. వైద్యుడు రోగికి మంచి మిత్రుడుగా, శ్రేయోభిలాషిగా మసులుకోగలిగితే వృత్తిలో రాణించగలడు అన్నాడు. ధనాచారి మాట ముగించగానే రమణుడు వెలవెలబోతూ, క్షమించండి గురుదేవా, వైద్య వృత్తి ద్వారా వ్యాపారం కన్నా ఎక్కువ ఆర్జించే ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను. మా తండ్రి గారి నగల దుకాణంలో ఒక నాగ అమ్మితే వచ్చే లాభం 10 మందికి వైద్యం చేసినా రానట్లు కనపడుతున్నది. ఈ వైద్య వృత్తి నా మనస్తత్వానికి సరిపోదు, మన్నించండి అని సెలవు తీసుకున్నాడు. రాఘవులు ధనాచారి అడుగుజాడల్లో నడిచి కొంతకాలానికి ఉత్తమ వైద్యుడిగా, గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. తుమ్మల చెరువు పిశాచం. కమల అత్తవారింటికి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే భర్త భద్రం పరమ బద్ధకస్తుడని గ్రహించింది. పొలం పనులన్నీ 60 దాటిన మామ మాధవయ్య చూసుకునేవాడు. భద్రం బాగా పొద్దెక్కాక నిద్రలేచి భోజనం చేసి ఊళ్ళో అక్కడా ఎక్కడా తిరిగి చీకటి పట్టాక భోజనం వేళకు ఇల్లు చేరేవాడు.
భద్రం దినచర్య భరించలేక ఒకరోజు కమల, మామగారి వయసు అయిపోయింది, ఇకపై పొలం పనులు నువ్వు చూసుకుని ఆయనకు కాస్త విశ్రాంతి ఇవ్వకూడదు అన్నది కాస్త మందలింపుగా. ఆ మాటలకు భద్రం ఫెళ్ళుమంటూ నవ్వి, నువ్వు వచ్చాక ఆయనకు వంట పని ఇంటి పని తప్పి బోరెడు విశ్రాంతి దొరుకుతోంది అనేశాడు. ఇలా లాభం లేదని కమల ఆ రోజు చీకటితోటే పొలానికి బయలుదేరిపోతూ ఉన్న మాధవయ్యతో, మీ అబ్బాయిని కూడా మీ వెంట తీసుకువెళ్ళండి మావయ్య, ఎన్నాళ్ళని మీరు ఒంటరిగా కష్టపడతారు అన్నది. దానికి మాధవయ్య అదోలా నవ్వి, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడని అల్లారు ముద్దుగా పెంచాను, వాడి చేత పొలం పనులు చేయించటం నాకు బాధగా ఉంటుంది, నిద్రలేపకు, వాడినల్ల సుఖంగా నిద్రపోనియ్యి అంటూ పొలానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ సాయంత్రం పొలంలో త్రాచుపాము ఒకటి కాటు వేసింది. గ్రామ వైద్యుడు పాము మంత్రగాళ్ల చికిత్స ఫలించక మాధవయ్య ఆ రాత్రి కాలం చేశాడు. ఆ తర్వాత వారం రోజులు జరిగిన భద్రం దినచర్యలో ఎలాంటి మార్పు రాలేదు. కమల ఒకనాటి మధ్యాహ్నం భద్రానికి అన్నం వడ్డిస్తూ, ఇకపై పొలం పనులు నువ్వు చూసుకోకపోతే ఎలా, మామగారు లేరు, ఇప్పటికే నాట్లు వేయటం ఆలస్యమైపోయింది అన్నది. ఈ పొలం పనుల గొడవలు నా దగ్గర తీసుకురాకు అన్నాడు భద్రం చిరాగ్గా. బావుంది, ఇల్లు గడవటం ఎలా, నువ్వు మారాలి తప్పదు అన్నది కమల. నేను మారేది లేదు, ఆ పనులేవో నువ్వే చూసుకో అంటూ భోజనం ముగించి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు భద్రం. కమల తెల్లబోయింది. భర్తలో మార్పు ఎలా తీసుకురావాలో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక ఆమె తెగని ఆలోచనల్లో పడి రాత్రి వంట చేయటం కూడా మర్చిపోయింది. చీకటి పడి భద్రం వస్తూనే, ఆకలి దంచేస్తోంది, త్వరగా భోజనం వడ్డించు అన్నాడు. కమల కోపంగా, నువ్వు పొలం పనులు పట్టించుకోవు, మనమేం జమీందారులం కాదు, కూర్చుని తింటే ఎలా కుదురుతుంది, నేను వంట చేయలేదు, ఇకపైన నువ్వు కష్టపడి పొలం పనులు చేస్తేనే నేను వంట చేసేది అన్నది. భద్రం రుసరుసలాడుతూ భార్యను కొట్టబోయేవాడిలా చూసి ఇంట్లోంచి బయలుదేరాడు. చీకట్లో ఎటుపోతున్నది చూసుకోకుండా అడవిని ఆనుకుని ఉన్న తుమ్మల చెరువు దగ్గరికి వచ్చేశాడు. చెరువు గట్టు మీద చాలా తుమ్మ చెట్లు గుంపుగా ఉండటంతో ఆ చెరువుకు తుమ్మల చెరువు అన్న పేరు వచ్చింది. గట్టు మీద అక్కడక్కడ ఓడలు దిగిన మర్రి చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. గ్రామంలో పొలం పుట్ర ఉన్న రైతుల్లో ఒకణ్ణి. అలాంటి నేను ఆకలితో నకనకలాడుతూ రాత్రి వేళ చెట్టు పుట్ట పట్టు తిరగటమా చి అంటూ ఎవరినో తన్నబోతున్నట్టు కాలు చాడించబోయి అంతలోనే రెండో కాలు పట్టు తప్పడంతో చెరువులో పడిపోయాడు. ఈతరాని భద్రం చెరువునేట 2 మునకలు వేసి 3వ మునక వేయబోతూ ఇదే జీవితంలో తుది క్షణం అనుకున్నాడు. అయితే ఆ మరుక్షణం అతడి చేతికి ఒక మర్రి ఓడ అందింది. దాని సాయంతో భద్రం గట్టు మీదికి చేరాడు. అంతలో ఒక ఆడపిశాచం అతన్ని, ఎందుకు చావాలనుకున్నావు, నేను ఓడ అందించకపోతే ఈ పాటికి చచ్చి ఉండేవాడివి అన్నది కోప్పడుతున్నట్టు. మొదట్లో పిశాచాన్ని చూసి భయపడిన భద్రానికి దాని మాటలు వినగానే కాస్త ధైర్యం వచ్చింది. అతడు దానికి ఏం జవాబు చెప్పాలా అని ఆలోచించేంతలో పిశాచం, ఏవైనా మంచి పనులు చేసి పైలోకాలకు పోవాలని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను, నీ వల్ల అంతరాయం కలిగింది అన్నది. పిశాచాలు అనగానే భద్రానికి ఇదేదో సత్యకాలపు పిశాచి అని అర్థమైపోయింది. అతను విచారంగా ముఖం పెట్టి, నన్ను కాపాడి చాలా పుణ్యం మూటగట్టుకున్నావు, చిల్లిగవ్వలేని వాడిని, పెళ్ళాన్ని ఎలా పోషించను అంటూ మళ్లీ చెరువులోకి దూకబోయినట్లు నటించాడు. వెంటనే పిశాచం, అంత పని చేయకు, ఆగు అంటూ చెట్టు మీదికి ఎగిరి ఒక మూట తీసుకువచ్చి భద్రం చేతిలో పెట్టింది. ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాను, నీకోసం ఇంట్లో అందరం ప్రార్థన చేస్తాం అని ఆనందంగా ఇంటి దారి పట్టాడు అతను. భద్రం ఇల్లు చేరుతూనే డబ్బు మూట కమల ముందు పడేస్తూ, తలుచుకుంటే క్షణంలో డబ్బు గడించగలను, ఇది దొంగ సొమ్మేం కాదు అన్నాడు. కమలకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అయితే భద్రం ఆ మర్నాడు తను తెచ్చిన డబ్బులో కొంత జోదానికి, మరికొంత తనలాగే పనిపాటు లేకుండా గాలికి తిరిగే మిత్రులకు ఖర్చు చేసి ఇంటికి తిరిగొచ్చాడు. డబ్బు ఇలా ఎడాపెడా ఖర్చు చేస్తే ఎలా, వ్యవసాయం నచ్చకపోతే ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించు అన్నది కమల. ఎవరైనా సలహాలు చెబితే నాకు కోపం ముంచుకు వస్తుంది తెలుసా అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడతను. ఈ విధంగా తుమ్మల చెరువు పిశాచం ఇచ్చిన డబ్బు నెల తిరగకుండానే ఖర్చు అయిపోయింది. భద్రం మళ్ళీ ఆ రాత్రి చెరువులో దూకబోతున్నట్లు నటించి పిశాచం ఇచ్చిన డబ్బుతో తిరిగొచ్చాడు.
భర్త డబ్బుతో రావడం చూసి కమల నిర్ఘాంతపోయింది. వ్యసనాలు మరింతగా పెరగడంతో భద్రం ఈసారి 20 రోజుల్లోనే డబ్బంతా ఖర్చు చేసేశాడు. భర్తను కోప్పడి లాభం లేదని గ్రహించిన కమల, ఇంట్లో చిల్లిగవ్వలేదు, ఏం చేసేట్టు అన్నది శాంతంగా. ఏం చేసేట్టా, అలా చూస్తూ ఉండు మరి అన్నాడు భద్రం భుజాలు ఎగరవేస్తూ. ఆ రాత్రి మళ్ళీ తొమ్మల చెరువుకు బయలుదేరాడు అతను. కమల రహస్యంగా అతన్ని వెంబడించి ఒక చెట్టు చాటున నిలబడి అతడు పిశాచం నుంచి ఎలా డబ్బు సంపాదిస్తున్నాడో కళ్ళారా చూసింది. భద్రం అలా చెరువుగట్టు దిగగానే కమల తను చెరువులోకి దూకబోతున్నట్లు నటించింది. పిశాచం వెంటనే, ఆగాగు, నీకొచ్చిన కష్టమేమిటి అంటూ కమలను అడ్డుకున్నది. నీ వల్ల ఏ ఆడదానికి రాకూడని కష్టం వచ్చింది అన్నది కమల కోపం నటిస్తూ. కష్టమా? నా వల్లనా? నేనేం చేశాను అంటూ ఆశ్చర్యపోయింది పిశాచం. నీ వల్ల నా భర్త మరింత బద్ధకస్తుడుగా మారాడు. ఉన్నవాటికి తోడు మరికొన్ని కొత్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. యోగ్యత లేని వారికి సాయపడటానికి మించిన పాపం మరొకటి లేదు. ఆ సంగతి నీకు తెలియదా అన్నది కమల తీవ్ర స్వరంతో. మంచి పని చేస్తున్నాననుకుని మరింత పాపం మూటగట్టుకున్నానన్నమాట. నా పాపానికి పరిహారం ఏమిటో నువ్వే చెప్పు అన్నది పిశాచం. అప్పుడు కమల తన భర్త చెరువులో మునిగి చావబోతున్నట్టు చేసేదంతా నటన అని పిశాచానికి చెప్పి ఈసారి అతను వస్తే ఏం చేయాలో వివరించింది. 15 రోజుల్లో పిశాచమిచ్చిన డబ్బంతా ఏడాపెడా ఖర్చు చేసిన భద్రం ఆ రాత్రి మళ్ళీ తొమ్మల చెరువులోకి దూకబోతున్నట్టు నటించాడు. అది చూసి పిశాచం కీచుమంటూ నవ్వి, చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు ఎలాంటి వారికి సాయపడాలో ఈ మధ్యనే తెలిసి వచ్చింది. సోమరిగా తిరుగుతూ పెళ్ళాం కష్టం మీద బతకాలనుకునే నువ్వు మహాపాపివి. నేట మునిగి చచ్చే నీకు ఇకపై ఈ చెట్టే గతి అంటూ దూరంగా చీకట్లోకి ఎగిరిపోయింది. పిశాచం మాటలకు భద్రం ఒళ్ళు జలధరించింది. తను చచ్చి పిశాచం అవుతాననే భయం భరించలేకపోయాడు. తల వంచుకుని ఇంటికేసి బయలుదేరాడు. ఆ మర్నాడు చీకటితోటే భద్రం పొలం పనులకు బయలుదేరటం చూసి మనసులోనే తొమ్మల చెరువు పిశాచానికి కృతజ్ఞతలు చెప్పుకుంది కమల. కథ సమాప్తం. బేతాళ కథ. యువరాజు నిర్ణయం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కనుసన్నలతో అందరినీ శాసించగల చక్రవర్తివై ఉండి కూడా ఈ శ్మశానంలో అర్ధరాత్రి సమయంలో సేవకుడిలా నన్ను మోస్తూ ఎందుకిలా శ్రమ పడుతున్నావో అర్థం కావటం లేదు. అహంకారులైన రాజులు కొందరు మోహావేశానికి లోనై విజ్ఞుల హితవాక్యాలను పెడచెవిని పెట్టి ఉచితానుచితాలను విస్మరించి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. నువ్వు ఆ కోవకు చెందిన వాడివేమో అన్న అనుమానం కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఒకానొక రాకుమారి సౌందర్యాన్ని చూసి మైమరచి శ్రేయోభిలాషులు విజ్ఞులు అయిన పెద్దలు వారిస్తున్నా వినకుండా తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఆమెను వివాహమాడటానికి సిద్ధపడిన దినకర వర్మ అనే యువరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సంజీవని రాజ్యాన్ని పాలించే కమలభద్రుడి ఏకైక సంతానం దినకర వర్మ. క్షత్రియోచితమైన యుద్ధ విద్యలతో పాటు ఇతర శాస్త్రాలను అభ్యసించి 20 ఏళ్ల ప్రాయానికే అతడు తండ్రిని మించిన తనయుడిగా పెద్దల ప్రశంసలు పొందాడు. త్వరలో కుమారుడికి పట్టాభిషేకం చేసి రాజ్యపాలనా భారం నుంచి విశ్రాంతి తీసుకోవాలని ఆలోచించసాగాడు మహారాజు. ఆ సమయంలో ఒకనాడు ఉషాపురి రాజ్యం నుంచి రంజిత శర్మ అనే దూత రాజదర్శనానికి వచ్చాడు. కొలువు తీరి ఉన్న రాజు పక్కనే టీవీగా కూర్చుని ఉన్న యువరాజును చూసి పరమానందం చెందిన రజిత శర్మ రాజుతో, మహారాజా, యువరాజు దినకర వర్మకు తన కుమార్తె మధులికను ఇచ్చి వివాహం చేయడానికి ఉషాపురి మహారాజు అభిలషిస్తున్నారు. ఆ విషయాన్ని తమతో మనవి చేయమన్నారు. మా రాకుమారి చిత్రపటాన్ని వీక్షించండి అంటూ సంచిలో నుంచి మధులిక చిత్రపటాన్ని జాతక చక్రాన్ని తీసి మహారాజుకు అందించాడు. మహారాజు చిత్రపటంలోని మధులిక అద్భుత సౌందర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. చెంపకు చారడేసి కళ్లతో, సంపంగి నాసికతో, చిరు దరహాసంతో బంగారు బొమ్మలా ఉంది మధులిక. ఆయన చిత్రపటాన్ని కొంతసేపు పరిశీలనగా చూసి కుమారుడికి అందించాడు.
ఆ తర్వాత జాతక చక్రాన్ని పరిశీలించమని ఆస్థాన జ్యోతిష్కుడికి ఇచ్చి మధూలిక చిత్రపటాన్ని రెప్పవేయకుండా చూస్తున్న తన కుమారుడికేసి మందహాసంతో చూడసాగాడు. మధూలిక జాతక చక్రాన్ని కొంతసేపు జాగ్రత్తగా పరిశీలించిన ఆస్థాన జ్యోతిష్కుడు దీర్ఘంగా నిట్టూర్చి, క్షమించండి మహారాజా, మన యువరాజు మధూలికను వివాహమాడితే వివాహమైన నెల రోజుల్లో ఆయన సర్పగండంతో మరణించక తప్పదు అన్నాడు విచారంగా. ఆ మాట విని యువరాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే తేరుకుని, మరణం అనివార్యమైనప్పుడు అది ఏదో ఒక రూపంలో రాక తప్పదు. జాతకం నెపంతో అద్భుత సౌందర్య రాశిని వదులుకోవటం వివేకం కాదు అన్నాడు చిరాగ్గా. మధూలిక అంతం యువరాజును బాగా ఆకట్టుకున్నదని గ్రహించాడు మహారాజు. దూత రంజిత శర్మకు ఏం చేయాలో పాలుపోక, త్వరలో ఏ నిర్ణయమో తెలియచేయండి ప్రభు అని చెప్పి రాజుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు దినకరవర్మ వేటకు అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు వేటాడి అలసిపోయిన యువరాజు ఒక కొలను ఒడ్డున పరివారంతో సహా భోజనాధికాలు ముగించి పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు. యువరాజు కనురెప్పలు నిద్రాభారంతో మూతలు పడుతూ ఉండగా ఆ మర్రి చెట్టు కొమ్మపైన ఆహారం కోసం పొంచి ఉన్న పెద్ద కొండ చిలువ హఠాత్తుగా యువరాజు మీదికి దూకి క్షణంలో శరీరాన్ని చుట్టేసింది. ఆ భీకర దృశ్యాన్ని చూసిన భటులు భీతితో హాహాకారాలు చేశారు. చిలువను చంపి యువరాజును ఎలా రక్షించుకోవాలో తెలియలేదు. చిలువపై గురిపెట్టే కత్తి దెబ్బ పొరపాటున యువరాజు శరీరానికి తగిలితే ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిట్టాడసాగారు. అంతలో ఎక్కడి నుంచో ఒకదాని వెనక మరొకటిగా దూసుకువచ్చిన 5 బాణాలు కొండ చిలువ శరీరాన్ని ఛిద్రం చేశాయి. చిలువ యువరాజును వదిలిపెట్టి కాసేపు గిలగిలా కొట్టుకుని ప్రాణం విడిచింది. యువరాజుకు ప్రాణగండం తప్పినందుకు భటులు పరమానందం చెందారు. కొంతసేపటికి ఒక అందమైన రథం అక్కడికి వచ్చి ఆగింది. చేతిలో విల్లంబులతో వీరనారిలా ఉన్న ఒక సౌందర్య రాశి రథం నుంచి దిగింది. కొంతమంది యువతులు ఆమె వెంట అక్కడికి వచ్చారు. తను మృత్యుముఖం నుంచి బయటపడటానికి ఆ యువతి ధనుర్విద్యా కౌశలమే కారణమని గ్రహించిన యువరాజు ఆమెకేసి కృతజ్ఞతగా చూశాడు. కొన్నాళ్ల క్రితం చిత్రపటంలో చూసిన మధూలిక పోలికలు ఆ యువతిలో కనిపించాయి. నేను ఉషాపురి యువరాణి మధూలికను. చెలికత్తెలతో వనవిహారానికి వచ్చిన నాకు అనుకోకుండా మిమ్మల్ని సర్పం నుంచి రక్షించే అవకాశం లభించింది. ఇంతకు తమరు అంటూ ఆర్ధోక్తిలో ఆపింది ఆ యువతి. నేను సంజీవపురం యువరాజు దినకరవర్మను. చిలువ బారి నుంచి రక్షించినందుకు కృతజ్ఞతలు అన్నాడు యువరాజు మందహాసం చేస్తూ. వెంటనే మధులిక సిగ్గుతో తలదించుకుంది. తర్వాత ఇరువురు కొంతసేపు ఒకరినొకరు చూసుకుని మౌనంగా తమ తమ రాజ్యాల వైపు తిరుగు ప్రయాణం అయ్యారు. చిలువ బారిన పడ్డ కుమారుడు అదృష్టవశాత్తు బయటపడినప్పటికీ యువరాజు మధులికను వివాహమాడితే సర్పగండం తప్పదన్న ఆస్థాన జ్యోతిష్కుడి హెచ్చరిక గుర్తుకు రావడంతో మహారాజు ఆందోళనకు గురయ్యాడు. వారం రోజులు గడిచాక ఒకనాటి సాయంకాలం వేళ దినకరవర్మ విదూషకుడితో కలిసి ఉద్యానవనంలో విహరించసాగాడు. సూర్యాస్తమయ సౌందర్యాన్ని తిలకిస్తూ ముందుకు వెళ్లిన యువరాజు అశోక వృక్షం కింది ఎండుటాకుల మధ్య దాగి ఉన్న తాచుపామును గమనించకుండా దాని తోక మీద కాలు వేశాడు. తాచు బుస్సున పడగెత్తి యువరాజు పాదంపై కాటు వేసి జరజర వెళ్తుంటే ఖడ్గంతో దాని తలను తెగనరికాడు యువరాజు. విదూషకుడు పెట్టిన కేకలకు భటులు పరిగెత్తుకు వచ్చారు. సంగతి తెలిసిన ఆస్థాన వైద్యుడు హుటాహుటిగా వచ్చి యువరాజుకు విషం హరించే గుళికలు ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ఈ సంఘటనతో మహారాజుకు ఆస్థాన జ్యోతిష్కుడి హెచ్చరిక గుర్తుకు రావడంతో మధులికను వివాహమాడితే యువరాజుకు సర్పగండం తప్పదేమో అన్న భయం పట్టుకున్నది. పక్షం రోజులు గడిచాక ఒకనాటి రాత్రి యువరాజు భోజనం ముగించి నిద్రకు ఉపక్రమిస్తూ పరిచారిక తెచ్చిపెట్టిన క్షీరపాత్రను అందుకోబోతూ అది జారి కింద పడటంతో పాలు కాస్త నేలపాలయ్యాయి. పక్కనే ఉన్న పెంపుడు పిల్లి ఒక్క గెంతున వెళ్ళి ఆ పాలను తాగి మరుక్షణమే గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆస్థాన వైద్యుడు పాలను పరీక్షించి అందులో అతి భయంకరమైన తాచుపాము విషం కలపబడిందని నిర్ధారించాడు. క్షీరపాత్రను తెచ్చిపెట్టిన పరిచారికను ఆరా తీయగా ఆమె శత్రుదేశపు గూఢచారిణి అని, యువరాజును అంతం చేయడానికి అంతఃపురంలో ఇటీవలే పరిచారికగా ప్రవేశించిందని తెలియవచ్చింది. ఆమెను కారాగారంలో బంధించారు.
ఇది జరిగిన కొన్నాళ్లకు ఉషాపురి నుంచి రంజిత శర్మ వచ్చి కొలువుతీరి ఉన్న మహారాజును దర్శించి యువరాజు మధులికల వివాహ ప్రసక్తి తెచ్చాడు. ఆ మాట వినగానే మహారాజు మండిపడి, యువరాజు మధులికను వివాహమాడే ప్రసక్తే లేదు. ఏ ముహూర్తాన మధులికతో వివాహ ప్రసక్తి తెచ్చావో ఏమో. ఆనాటి నుంచి యువరాజుకు వరుసగా 3 సర్పగండాలు దాపురించాయి. ఏదో దైవానుగ్రహం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఆ మహాతల్లి మా చిరంజీవిని వివాహమాడి కోటలో అడుగు పెడితే అతడి గతి ఏమవుతుందో ఏమో ఊహించటానికే భయంగా ఉంది. దయచేసి ఇక వారి వివాహ విషయం ప్రస్తావించకండి అన్నాడు. వెంటనే పక్కనే ఉన్న జ్యోతిష్కుడు, అవును ప్రభు, వివాహపూర్వమే వధువు జాతక ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటే మధులికతో యువరాజు వివాహం జరిపిస్తే యువరాజు మనకు దక్కడు, శాస్త్రం పొల్లుపోదు అన్నాడు గంభీరంగా. దూత రంజితవర్మ గాఢంగా నిట్టూర్చి తమ అభిప్రాయం కూడా ఇదేనా అన్నట్టు యువరాజు కేసి చూశాడు. యువరాజు కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పంకిస్తూ, నేను మధులికను వివాహమాడాలని నిర్ణయించుకున్నాను అన్నాడు దృఢంగా. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యువరాజు దినకరవర్మ 3 సార్లు సర్పఖండానికి గురై కూడా జ్యోతిషం మీద ఆయనకు గురి కుదరకపోవడానికి కారణమేమిటి? అనుభవజ్ఞుడైన కన్న తండ్రి, విజ్ఞుడైన ఆస్థాన జ్యోతిష్కుడు వారించినప్పటికీ చెవిని పెట్టకుండా మూర్ఖంగా మధులికను వివాహమాడాలని నిర్ణయించటం మోహావేశజనిత ఉన్మాదం కాక మరేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యువరాజు దినకరవర్మ మధులిక చిత్రపటం చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆ తర్వాత అరణ్యంలో ఆమెను ప్రత్యక్షంగా చూసి ప్రేమించాడు. ఇక పాలకుడైన రాజుకు యుద్ధ రూపంలో, అసూయాపరులైన శత్రువుల రూపంలో ఎప్పుడూ ప్రమాదం నీడలా పొంచి ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే మధులికను వివాహమాడితే సర్పగండం తప్పదని జ్యోతిష్కుడు చెప్పినప్పుడు యువరాజు భయపడలేదు. ఇది జ్యోతిషాన్ని కించపరచటం కాదు, వాస్తవాన్ని గుర్తించి ఎరుకగా ప్రవర్తించటమే అవుతుంది. అయితే భవిష్యత్తులో కానున్న రాజుగా పెద్దల మాటకు ఎదురు రాకూడదన్న విజ్ఞత, వినయం కారణంగానే మొదట జ్యోతిష్కుడి మాటను వ్యతిరేకించి వివాహ విషయంలో తొందరపడలేదు. ఇక మధులికతో వివాహమైన నెల రోజులకు సర్పగండం తప్పదని మొదట చెప్పిన జ్యోతిష్కుడు కాకతాళీయంగా జరిగిన 3 ప్రమాదాలను మధులిక జాతక ప్రభావంగా వివాహానికి పూర్వమే వచ్చిన గండాలుగా చెబుతూ తన వాదాన్ని నిరూపించడానికి చేసిన ప్రయత్నం హేతుబద్ధంగా ఆలోచించగల యువరాజుకు అసంబద్ధంగా, డొల్లతనంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కొండ చిలువ బారి నుంచి కాపాడి తనకు ప్రాణదానం చేసిన యువతి వివాహానంతరం జాతకరీత్యా తనకు ప్రాణహాని కలిగిస్తుందని అనుమానించడంలో ఔచిత్యం లేదని యువరాజు భావించటం కూడా సమంజసమే అవుతుంది. ఈ కారణాల వల్ల యువరాజు దినకరవర్మ నిర్ణయంలో హేతుబద్ధమైన ఆలోచన, ధైర్యం, పరిపక్వత తప్ప మోహావేశజనిత ఉన్మాదం ఏమాత్రం లేదని స్పష్టమవుతూ ఉన్నది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.